హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు సార్డో. ఇది ఛానల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలీదు, కానీ ఇప్పుడైతే చాలామంది సెలబ్రిటీస్ ఏంటి చాలా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ వైట్ బ్రెడ్ లేకపోతే హోల్ బ్రెడ్ తీసేసి ఇప్పుడు సార్డో బ్రెడ్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారండి. ఆ బ్రెడ్కి మనము ఈస్ట్ యూస్ చేస్తాం కదా మామూలు బ్రెడ్కి. సో ఇది ఏంటంటే సార్డో అనేది న్యాచురల్ ఈస్ట్ అనేది మనం రెడీ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది న్యాచురల్ ఈస్ట్ అనమాట. మనం కమర్షియల్ ఈస్ట్ ఏమీ యూస్ చేయము. కాబట్టి ఈ సార్డో స్టార్టర్తో చేసుకున్న రెసిపీస్ అన్నీ మనకి గట్ హెల్త్కి మంచిదన్నమాట. అలాగే తొందరగా డైజెషన్ అనేది ఉంటుంది. మనం బ్రెడ్ చేసుకునేది మైదా పిండితో చేసుకున్నా కూడా మనకి ఇది స్టార్టర్ అనేది మనం యూస్ చేస్తాం కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది. గట్ హెల్త్కి కూడా మంచి బ్యాక్టీరియా అనేది దొరుకుతుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నాను అంటే, యాక్చువల్గా మనం బ్రెడ్లో స్టార్టర్ యూస్ చేసే ముందు వాటికి ఫీడింగ్స్ అనేది ఇవ్వాలన్నమాట రెగ్యులర్గా. సో నేను నా బ్రెడ్కి యూస్ చేసాక మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, కొంచెం మిగులుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రిడ్జ్లోంచి తీసి స్క్రేప్ చేసేసాను మొత్తం ఎంతైతే ఉందో అంత. అందులోనేమో 40 గ్రామ్స్ వాటర్, అలాగే 50 గ్రామ్స్ ఏమో ఫ్లవర్. ఆ ఫ్లవర్ వచ్చేసి నేను మైదా పిండే తీసుకున్నాను. అది వేసుకున్నాక 20 గ్రామ్స్ స్టార్టర్ ఇందాక స్క్రేప్ అవుట్ చేసిన దాంట్లో నుంచి. ఈ మిగతాది ఏం చేయాలి అని అడిగితే కనుక మీరు టిష్యూ పేపర్లో పెట్టి పాడేయచ్చు. అంటే మనం ఇంకా అది ఫ్రిడ్జ్లో పులిసిపోయి ఉంటుంది అనమాట, బాగా సార్ ఎక్కువ ఉంటుంది. మొత్తం వేస్తే ఇది మనం రెడీ చేసుకునే స్టార్టర్ చాలా పులుపు ఎక్కువ అయిపోతుంది అనమాట. అంత సార్ తినలేము మనము. కాబట్టి నేను తీసుకున్న ఈ రేషియోలో అయితే నా రెసిపీస్కి బాగా సూట్ అవుతుంది. అలాగే మాకు ఆ సార్నెస్ అనేది సరిపోతుంది. మామూలుగా అయితే చాలామంది 1:1:1 తీసుకుంటారు. అంటే 20 గ్రామ్స్ స్టార్టర్, 20 గ్రామ్స్ వాటర్, 20 గ్రామ్స్ ఫ్లవర్. ఇది కూడా చాలామందికి వర్కౌట్ అవుతుంది. కాకపోతే నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది. అలాగే ఇది నేను ఓవర్ నైట్ చేసి పెట్టుకుంటాను. సో నైట్ నేను కలిపి పెట్టేసుకుంటే మార్నింగ్కి నాకు రెడీగా ఉంటుందన్నమాట. ఒకవేళ నేను అప్పుడే చేయలేదు, కొంచెం లేట్ అవుతుంది అంటే అది తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 2-3 అవర్స్లో మళ్ళీ యూస్ చేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు నేను మిక్స్ చేసేసి వేరే జార్లోకి మార్చుకున్నాను. 2 టైమ్స్ తర్వాత నేను మళ్ళీ జార్ చేంజ్ చేసుకుంటా. సో ఇక్కడ అలా చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే 100 ml దాకా వచ్చింది కదా, అది నాకు రేపు మార్నింగ్కి 200 ml దాకా రావాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి నాకు 200 ml కన్నా ఎక్కువే ఉందన్నమాట. 2.5 అలా, అదే 200 కన్నా ఎక్కువ ఉంది. సో ఇది నాకు రెడీగా ఉందన్నమాట. నేను రెసిపీలో యూస్ చేసేసుకోవచ్చు. మీకు సార్డో జర్నీ గురించి ఏమైనా తెలియాలి అనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్స్